హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్కి దాదాపుగా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 50 రోజుల్లో మీరు మొత్తం అన్ని సబ్జెక్టులు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అయితే కవర్ చేస్తారు. సో బట్ ఏంటంటే చాలామంది కాంపిటీషన్ ఏమంటున్నారంటే, సార్ ఇంతకీ ఏం చదవాలి, ఎలా చదవాలి, అసలు ఏం చదవాలో మాకు తెలియట్లేదు అనేసి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు కమెంటేషన్లో. సో ఫస్ట్ మీరు ఏం చదవాలి అంటే, మీకు ఏం చదవాలో తెలియాలి. ఫస్ట్ ఏం చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో మీకు తెలియాలి. ఏ సిలబస్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయో మీకు తెలియాలి. అది తెలిసినప్పుడు మీరైతే బాగా రాయగలుగుతారు, స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింట్ తెలుసుకోవాలి. సో ఆల్రెడీ జూనియర్ ఇంటర్ సంబంధించి అన్ని సబ్జెక్టుల బ్లూ ప్రింట్ ఎలా పెట్టేశాను. ఇక్కడ చూడండి, సీనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి బ్లూ ప్రింట్ ఇది. ఇక్కడ మొత్తం మీకు యూనిట్స్ ఉన్నాయి, టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయి. సో ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ యూనిట్ చూస్తే ప్లాంట్ ఫిజియాలజీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 1 to 6 టాపిక్స్, సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మినరల్ న్యూట్రిషన్ నుంచి కూడా 1 మార్కు అండ్ 2 మార్క్స్ ఒకటి అండ్ 4 మార్క్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంజైమ్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు 8 మార్క్స్ మిస్ అవ్వకూడదు అంటే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చూసుకుంటే 8 మార్క్స్ పక్కా మిస్ అవ్వరు. తర్వాత ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇలా మీరు చాప్టర్ వైజ్ మీకు 8 మార్క్స్ మిస్ అవ్వకూడదు అంటే మీరు కవర్ చేయాల్సింది ఫస్ట్ యూనిట్లో 5th సబ్ టాపిక్ అండ్ 5th యూనిట్లో ప్రిన్సిపల్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ నుంచి ఆ 2 మిస్ అవ్వకూడదు. అండ్ 6th యూనిట్ చూడండి, ఇక్కడ స్ట్రాటజిక్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, దాని నుంచి మీకు 8 మార్క్స్ అయితే స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవి మిస్ అవ్వకండి. సో ఈ చాప్టర్ మిస్ అవ్వకుండా కవర్ చేస్తే మీకు 8 మార్క్స్ మిస్ అవ్వరు ఎట్టి పరిస్థితిలో. అండ్ మైక్రోబయాలజీ అంటే ఇక్కడ లెస్ ఛాన్సెస్, మీకు 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ జెనెటిక్స్ నుంచి కూడా జస్ట్ 1 మార్క్, ఒక 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. మాలిక్యులర్ బయాలజీ నుంచి కూడా 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ బయోటెక్నాలజీ నుంచి కూడా చూడండి, మనకు మొత్తం 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో 2 2 మార్క్ క్వశ్చన్స్, ఒకటి 4 మార్క్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి కూడా సో ఓన్లీ ఒక 8 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో మనకు ఈ సబ్ టాపిక్ 13 స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి 1 మార్క్ 2 మార్క్స్ లేవు, కానీ 2 మార్క్స్ 4 మార్క్స్ లేవు, కానీ 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, దీని నుంచి ఒక 2 వస్తాయి 2 మార్క్స్. సో ఇదండి మనకు. సో టోటల్ క్వశ్చన్స్ 10, అన్ని చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావచ్చు. అండ్ అంటే దీంట్లో మళ్ళీ చాయిస్ పోతాయి, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, చాయిస్ అయితే పోతాయి. అండ్ 4 మార్క్స్ 8 అండ్ 8 మార్క్స్ 3, అంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా చాయిస్ కింద కొన్ని అయితే పోతాయి, మీరు అయితే చూసుకోండి. సో కంప్లీట్గా మనకి ఏ చాప్టర్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏ యూనిట్కి ఎక్కువ వెయిటేజ్ ఉందంటే కనుక ఇక్కడ చూడండి, అది కూడా చూపిస్తాను. సో యూనిట్ 5 చూడండి, టోటల్గా యూనిట్ 5 నుంచి మీకు మొత్తం 10 మార్క్స్ వస్తాయి. అండ్ యూనిట్ 6 నుంచి టోటల్గా 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఇక్కడ. అండ్ యూనిట్ 1 నుంచి 5th సబ్ టాపిక్ నుంచి 8 మార్క్స్. సో ఇట్లా మీరు ఈ బ్లూ ప్రింట్ ప్రకారం వెళ్తే మీకు ఎక్కువ మార్కులు అయితే రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ బ్లూ ప్రింట్స్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. దాంతోపాటు మోడల్ పేపర్స్ కూడా మీకు అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.